పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. ఏపీ రాజకీయాలు గత కొంతకాలంగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి గతంలో ఢిల్లీ ప్రభుత్వం సభలో 3 సీట్లకే పరిమితమైన బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లుగా వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. అలాగే ఓటు షేర్ ఆధారంగా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనలు తెలుపుతున్నారు. ఇంతకీ ప్రధాన ప్రతిపక్ష హోదాతో జగన్కు వచ్చే లాభం ఏంటి? ఆ హోదా లేకపోతే వచ్చే నష్టం ఏంటి? ఆ హోదా కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వనంటుంది? ఇస్తే కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలను ప్రశ్నించే అవకాశం ఉంటుందా, లేకుంటే ఉండదా? హోదా విషయంలో లీగల్గా ఉన్న నిబంధనలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ప్రభుత్వంలో భాగస్థులుగా లేని ఏ పార్టీ అయినా ప్రతిపక్షంగానే గుర్తిస్తారు. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడిగేది ప్రతిపక్ష హోదా కాదు. అది ఇప్పటికే ఆయన పార్టీకి ఉంది. ఆయన అడిగేది ప్రధాన ప్రతిపక్ష నేత హోదా. ఈ హోదా జగన్ ఎందుకు అడుగుతున్నారు, దానితో ఎలాంటి లాభాలుంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రధాన ప్రతిపక్ష నేతకు సభలో సీఎం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉంటుంది. సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మాట్లాడడానికి స్పీకర్ మైకు విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నేత మాట్లాడే సమయంలో మంత్రులు కూడా కూర్చోవాల్సి ఉంటుంది. ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతున్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుడుగాను మాత్రమే అయితే ప్రజా సమస్యలు లేవనెత్తే సమయంలో తన గొంతును నొక్కే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే వీలైనంత సమయం ప్రజా సమస్యలను సభలో చెప్పేందుకు మైక్ ఇచ్చే అవకాశం ఉంటుందని జగన్ పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని కూటమి ప్రభుత్వం తేల్చి చెబుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే టీడీపీ పార్టీని నేను ఒక పెద్ద సైగ చేస్తే చాలు టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలకుండా ఎమ్మెల్యేలు నా పార్టీలో వచ్చి చేరుతానని వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మిగలకుండా ఎమ్మెల్యేలు నా పార్టీలో వచ్చి చేరుతారని వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. కాబట్టి అలాంటప్పుడు జగన్కు సీట్ల పరంగా ప్రజలే ఇవ్వని ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఈ హోదా ఇవ్వాల్సింది స్పీకర్ మాత్రమే. స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు జగన్కు మధ్య ఎలాంటి సత్సంబాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ తన ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను ఎలా వేధించారు అనే సందర్భాలను ప్రస్తుతం టీడీపీ మర్చిపోయి జగన్ కోరగానే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తుందా అనే విషయాలు జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎలాంటి నిబంధనలు ఉంటాయి, అసలు ఆ నిబంధనలు అమల్లో ఉన్నాయా లేవా ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటే సభలో కనీసం 10% సీట్లు కలిగి ఉన్న పార్టీకి మాత్రమే ఆ హోదా ఇవ్వాల్సి ఉంటుందని నిబంధనలు ఉన్నాయని అధికార కూటమి ప్రభుత్వ నేతలు తెలుపుతున్నారు. అయితే నిజానికి అలాంటి నిబంధనలేవి అమల్లో ఉన్న దాఖలాలు లేవు. ఇక నిబంధనలు పాటించాలంటే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్ష పార్టీలోకి సభ్యుడికి కేటాయించాల్సి ఉంటుంది. అలా ఎక్కడా జరగడం లేదు కదా. అలాంటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత విషయంలోనే నిబంధనలు పాటించాలని చెప్పడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక సభ విధి విధానాల కోసం పార్లమెంటు కన్వెన్షన్స్ కూడా ఎక్కడా పాటించడం లేదు. 10% సీట్ల పేరుతో మాత్రమే ఆ హోదాను ఇవ్వట్లేదు అనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే ఇవ్వాలని అనుకుంటే ఇవ్వచ్చు, అందుకు నిబంధనలు అడ్డురావు. ఢిల్లీలో ఆ ప్రభుత్వం బీజేపీకి 10% సీట్లు కూడా లేని సమయంలో కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇచ్చింది. అలాగే గతంలో పలు సందర్భాల్లో పలు రాష్ట్రాల్లో 10% సీట్లు లేని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఆ నేతకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తడానికి అవకాశం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య వైరం ఈ హోదా ఫైటింగ్ కారణమవుతుంది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ పట్టుపట్టడంలో ఆ పార్టీకి ఎలాంటి లాభం జరుగుతుంది, ఎలాంటి నష్టం ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం స్పష్టమవుతుంది. ప్రజలు ఆయనకు సభలో 10 సీట్లను కూడా కట్టబెట్టలేదు. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఆయనకు లభించలేదు. ప్రజలే ఇవ్వని హోదాను ఇప్పుడు ఆయన కావాలని పట్టుబట్టడం చిన్న పిల్లాడి మైండ్ సెట్ లాగా కనిపిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం తర్వాత సీఎం స్థాయి హోదా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా. ఒక సీఎంగా చేసినా తాను ప్రతిపక్ష నాయకునిగా మాత్రమే సభలో ప్రాముఖ్యత లేని పాత్రను పోషించాలంటే ఆయన ఇగో ఒప్పుకోవడం లేదని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత కాకుండా ప్రతిపక్ష నేతగా కూడా ప్రజాగళాన్ని వినిపించి సభలో ఆయనకు ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చవచ్చు. అప్పుడు స్పీకర్ మైక్ కట్ చేసినా, అధికార పార్టీ నేతలు ఆయన్ను సరైన సమయం కేటాయించకపోయినా దాన్ని ప్రజాక్షేత్రంలో చూపుతూ అధికార పక్షాన్ని నిందించే అవకాశం ఉంటుంది. అలాంటి రాజకీయాలు చేయకుండా కేవలం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభలకు అడుగు పెడతానని, సభలో ప్రజా సమస్యలను ఏకరువు పెడతాను అనడంలో జగన్ పరిణితి చెందిన ప్రవర్తన కనిపించడం లేదు. జనం కోసం పోరాడితే జన నాయకుడు అంటారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తనకు ఇవ్వాలని పోరాడితే జగన్ను ఏమంటారు? ప్రజలే ఇవ్వని ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ అధికార పక్షాన్ని అడుగుతూ జగన్ తన పరువును తానే తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఢిల్లీలో 3 సీట్లు మాత్రమే వచ్చిన బీజేపీకి ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. బీజేపీ హక్కుగా డిమాండ్ చేస్తేనో కోర్టుకు వెళ్తేనో రాలేదని వైసీపీ నేతలు గమనించాలి. అలా ఇక్కడ కూడా జరగాలంటే హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వం ఇష్టం పైన ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఏపీ ప్రభుత్వ హోదా గురించి కూడా పోరాడనంత తన ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ ఫైట్ చేస్తే ఆయనపై ప్రజల్లో మరింత చులకన భావం పెరిగే అవకాశాలున్నాయని గమనించాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రజలు ఇచ్చిన హోదాను కాపాడుకుని సభలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే ఇప్పటికైనా జగన్ ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పొచ్చు. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నాన్నమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.